సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గుంటూరు జిల్లాలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఇందులో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టడంతో పాటు జన్మభూమి 2ను అతి త్వరగా ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృతంగా చర్చించారు. దీంతో పాటు అతి త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అందరికీ నమస్కారం అని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఈరోజు సుమారు 3 గంటల పాటు మరి ప్రెస్ మీట్ అక్కడ సమావేశం జరిగింది, పొలిట్ బ్యూరో సమావేశం. ఇందులో ముఖ్యంగా చర్చించినటువంటి అంశాలు కానీ తీసుకుంటే ప్రజా రాజధాని అమరావతి పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేయడం జరిగిందండి. దాంతోపాటు పోలవరం ఏ విధంగా నిర్మాణం చేయాలి, ఎందుకంటే మేము 2014-19 మధ్యన అక్కడ నిర్మాణం శరవేగంగా తీసుకెళ్ళిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ దాని విధ్వంసానికి పాల్పడినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ డయాఫ్రామ్ వాల్ విషయంలో దానిపైన చర్చించడం జరిగింది. అలాగే నదుల అనుసంధానం పైన కూడా ఏ విధంగా ఇప్పుడు మనకి సకాలంలో వర్షాలు పడి నీరుని ఏ విధంగా మనం నిల్వ చేయాలి, దీనికి ఏ విధంగా నదులు అనుసంధానం చేయాలనే విషయం మీద కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. ఇదే కాకుండా 8 వెనకబడిన జిల్లాలు కేంద్ర సహకారం అందించేటువంటి విధానం మీద కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి పైన కూడా మరి చర్చ జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మరి నీరు చెట్టు బిల్లుల పైన చాలామంది ఇక్కడికి మాకు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి వారు మాకు వాళ్ళ వినతులు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కూడా నీరు చెట్టుకు సంబంధించిన బిల్లులు ఏ విధంగా వాటిని రిలీజ్ చేయాలనో దానిపైన కూడా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా పేదరికం లేనటువంటి సమాజం నిర్మాణం ఏ విధంగా చేయాలి, దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పాలన, ఫేక్ ప్రచారాలపైన ఈయన సోషల్ మీడియాని ఆసరాగా చేసుకుని అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దానిపైన కూడా మరి చర్చించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ముందుగా మరి అద్భుతమైనటువంటి విజయాన్ని వైపు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పొలిట్ బ్యూరో సభ్యులందరూ కలిపి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందండి. దీంతోపాటు ఈ విజయం అందించినటువంటి ఎన్డీఏ పక్ష నేతలకు, కార్యకర్తలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజలకి కూడా ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో